హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మీరు చూస్తున్నది అన్నవరపాడు అనే విలేజ్లో జాతీయ రహదారి పక్కనున్న ఈ విలేజ్లో ఉన్న శివాలయం. ఈ శివాలయం విశేషాలు ఇప్పుడు మీరు చూస్తారు. నిన్న అనగా 17 నవంబర్ 2024 తారీఖున నేను వెళ్ళాను. అక్కడ నాకు స్ఫటికలింగ దర్శనము అట్లానే శివాలయంలో శివుడి దర్శనం జరిగింది. ఆ విశేషాలు ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు. ఇది శివాలయం బయట. నేను వెళ్ళంగానే నాకు జ్యోతిర్లింగాల దర్శనం కలిగింది. ఇట్లా 12 లింగాలతో కూడిన జ్యోతిర్లింగాలు ప్రతిష్ఠించారు. అట్లానే వెనకాల శివుడి ప్రతిమ కూడా ఉంది. ఈ జ్యోతిర్లింగాలకి మనం అభిషేకం చేసుకోవచ్చనమాట. లైన్‌లో వెళ్తూనే అభిషేకం చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ జ్యోతిర్లింగాలు దర్శించుకున్న తర్వాత అదే క్యూ లైన్‌లో స్ఫటికలింగ దర్శనానికి కూడా వెళ్ళాను. ఆ స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళే దారిలో ఇట్లా గోడ పైన చిన్న చిన్న శివలింగాలతో మనకి శివలింగాలు దర్శనమిస్తాయి గోడ మీద. ఇట్లా ప్రతిష్ఠించారు చిన్న చిన్న శివలింగాలతో. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అట్లానే కింద గోడకి కూడా జ్యోతిర్లింగాల నమూనాలు కూడా ప్రతిష్ఠించారు. ఇవి మనం దర్శించుకుంటూ స్ఫటికలింగ దర్శనానికి వెళ్తాము. ఈ స్ఫటికలింగం అనేది పశ్చిమ గోదావరి జిల్లాలలో రెండో స్ఫటికలింగం. ఇది ఈ మధ్యనే ప్రతిష్ఠించారు 2022లో. ఈ స్ఫటికలింగం వల్ల ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ స్ఫటికలింగం దర్శనానికి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు కానీ, మంచి రోజుల్లో కానీ, శివరాత్రి రోజు కానీ, మహోత్సవం టైంలో కానీ అలౌ చేస్తారు. ఈ స్ఫటికలింగం భూమి ఉపరితలానికి డౌన్‌లో ఉంటుంది. మామూలు రోజుల్లో స్ఫటికలింగం వాటర్‌లో ఉంటుంది. ఇదంతా స్ఫటికలింగ దర్శనానికి వెళ్ళే దారిలో నేను షూట్ చేసిన బిట్స్ ఇవి. ఓం నమః శివాయ. ఇట్లా మనం డౌన్‌కి స్టెప్స్ దిగాలి. ఈ స్ఫటికలింగాన్ని మనం చేతితో స్పృశించి మనం ఆ స్ఫటికలింగ అనుభూతిని పొందవచ్చు. ఈ స్ఫటికలింగం మనకి తెల్లని రంగుతో ఉంటుంది. చూసారా? ఎంత పెయింట్ చేశారో లోపల. ఆహ్లాదకరంగా ఉంది. భక్తి భావంతో బావుంది కదా లోపల. ఇలా నిన్న అంటే మొన్న శనివారం కదా! శనివారం డెకరేట్ చేసినదంతా నిన్న గూడా ఉంది. ఆ పువ్వుల డెకరేషన్ ఇదంతా. నిన్న అంటే ఆదివారం. ఆదివారం వెళ్ళాము. ఆదివారం కూడా అలౌ చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనానికి అలౌ చేశారు. ఓం నమః శివాయ. ఇట్లా డౌన్ దిగుతూ ఉంటే మనకి సైడ్ నుంచే స్ఫటికలింగం అనేది కనపడుతూ ఉంటుంది. చూసారా? స్పృశించి అంటే ముట్టుకొని శివలింగాన్ని మనం దర్శించుకోవచ్చనమాట. ఆ అనుభూతిని పొందవచ్చు స్వయంగా. అట్లానే ఆ దర్శనమయ్యాక మనకి కార్యసిద్ధి మహాగణపతి దర్శనమిస్తారు. మనం ఏదైనా కార్యాన్ని అనుకుంటే అది కార్యక్రమం అయ్యేలాగా ఈయన అనుగ్రహిస్తారు కార్యసిద్ధి మహాగణపతి. ఓం విఘ్నేశ్వర స్వామియే నమః. తర్వాత శివాలయం పక్కనే శివుడు కూడా ఉంటారు. ఓం నమః శివాయ. తర్వాత ఉమాదేవి అమ్మవారు పక్కనే దర్శనమిస్తారు. తర్వాత నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగుండా ఉంటారు అదే మండపంలో. తర్వాత మనం బయటకొచ్చాక మనమే అభిషేకం చేసుకునేలాగా బయట ఒక శివలింగం ఏర్పాటు చేశారు. ఆ శివలింగమే ఇది. ఓం నమః శివాయ. ఇక్కడ మనం అభిషేకం కానీ, పూజ కానీ మనం స్వయంగా చేసుకోవచ్చు శివలింగానికి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. అట్లానే ఇంకా కొన్ని జ్యోతిర్లింగాలు ఉంటే కూడా
షూట్ చేశాను. నా వీడియో వాచ్ చేసినందుకు ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.